మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో విమర్శించారు. గ్రామీణ పేదలకు జీవనాధారంగా నిలిచిన ఈ పథకాన్ని బలహీనపరచడమే కేంద్ర ప్రభుత్వ అసలు లక్ష్యమని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం పేరును మాత్రమే కాదు, దాని మూల సూత్రాలనే మార్చే ప్రయత్నం జరుగుతోందని సీతక్క అన్నారు. పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం అత్యంత దుర్మార్గమైన నిర్ణయమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ పథకం పట్ల కేంద్రానికి ప్రారంభం నుంచి నిర్లక్ష్య ధోరణి ఉందని, 100 రోజుల ఉపాధి కల్పించాల్సిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమవుతోందన్నారు. మోడీ ప్రభుత్వం ఏ సంవత్సరంలోనూ 42 రోజుల కన్నా ఎక్కువగా పని దినాలు కల్పించలేదని ఆరోపించారు. ఉపాధి హామీ నిధుల్లో భారీగా కోతలు విధించడంతో గ్రామీణ పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. కేంద్రం తన వాటాను కేవలం 60%కే పరిమితం చేసి మిగిలిన 40% భారాన్ని రాష్ట్రాలపై మోపుతోందని విమర్శించారు. దీనివల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతింటోందని సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. సెస్లు, సర్చార్జీల పేరుతో రాష్ట్రాలకు రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం కబలిస్తోందని ఆరోపించారు. ఈ విధానం సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని పూర్తి నిధులతో కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలని, గ్రామీణ పేదల జీవన భద్రతను కాపాడాలని ఆమె కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.